రేపు స్టేషన్ గన్పూర్కు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 629.62 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. గన్పూర్ శివారులో శివునిపల్లి దగ్గర బహిరంగ సభ నిర్వహించనుండటంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్టేషన్ గన్పూర్లో పలు అభివృద్ధి పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం 629.62 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే జఫర్గఢ్ మండలం కోనాయిచలంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు. నియోజకవర్గ కేంద్రంలో 5.5 కోట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కోటితో టీజీఎన్ పీడీసీఎల్ డివిజనల్ ఆఫీస్, కూచిపల్లి, సాగరం, కొండాపూర్లలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు, 10 కోట్లతో వేలేరు మండలం పిచరలో 220/132 కేవీ సబ్ స్టేషన్, 2 కోట్లతో బంజారా భవన్, ఎస్టీఎఫ్, ఈజీఎస్ కింద రోడ్ల నిర్మాణానికి 25 కోట్లు మంజూరయ్యాయి. వీటితో పాటు వివిధ అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయించనున్నారు. సీఎం పర్యటనతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.